కూటమి ప్రభుత్వంలోనూ జీవీఎంసీ రెవెన్యూ అధికారులు వైసీపీ నేతలకే కొమ్ము కాస్తున్నారని జనసేన నేత కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. నాలా పన్ను కడితే గాని ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వకూడదన్న నిబంధన ఉన్న పెద్ద ఎత్తున నాలా పన్నులు బకాయి పడిన మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు నిబంధనలన్నీ పక్కన పెట్టి ఆక్యుపెన్సీ ఇచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో మొత్తం 700 కోట్ల రూపాయల మేరకు నాలా కుంభకోణం జరిగిందని పేర్కొంటూ ఒక గాజువాకలోనే 64 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. మొత్తం మీద వైసీపీ నేతలు జీవీఎంసీ అధికారులు కలిసి రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టారని ఆయన దుయ్యబట్టారు. విశాఖలోని 700 కోట్లు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఉంటుందనేది ప్రభుత్వం ఆలోచించి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి చేత పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ అంశంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు లేఖలు రాస్తున్నట్టు మూర్తి యాదవ్ తెలియజేశారు. నాలా పన్ను కట్టకుండా వాళ్ళు మామూలు తీసుకొని విఎల్టీలు వేసేసి ఆ భూమిని జీవీఎంసీలోని ట్యాక్స్లు వేసేసి కోట్ల రూపాయల ఆదాయానికి జీవీఎంసీ రెవెన్యూ సిబ్బంది కూడా అడ్డుకట్టు వేశారు. విఎంఆర్డీఏ గతంలో కూడా విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఇప్పుడు విశాఖ మెట్రో రీజనల్ డెవలప్మెంట్ అథారిటీకి ఏదైతే అవతరించిందో విఎంఆర్డీఏలో ఏదైనా ఎకరాల్లో లేఅవుట్ వేయాలంటే ఆ లేఅవుట్కి గాను ముందర వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమి కింద కన్వర్ట్ చేయాలంటే నాలా పన్ను చెల్లించిన తర్వాతే విఎంఆర్డీఏ ప్లాన్ అప్రూవల్ ఇవ్వాలి. కానీ విఎంఆర్డీఏలో ఉన్నటువంటి ప్లానింగ్ అధికారులు కూడా నాలా పన్ను కట్టించుకోకుండా ఏ విధంగా లేఅవుట్ అప్రూవల్ ఇచ్చారు, ఇవన్నీ కూడా నాలా పన్ను వసూలు చేయాల్సింది. ఎంత మేరకు అక్కడ భూమి వినియోగ మార్పిడి మారిందన్న దానికి పర్యవేక్షించాల్సింది జిల్లా కలెక్టర్ గారు, జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, రెవెన్యూ డివిజనల్ అధికారి గారు, అలాగే స్థానిక ఉన్నటువంటి మండల రెవెన్యూ అధికారి గారు. మరి మండల రెవెన్యూ అధికారులు భూ వినియోగ మార్పిడి నాలాని చెల్లించకుండా అక్కడ భూములో గృహ నిర్మాణాలు లేఅవుట్లు ఏర్పడుతూ ఉంటే, భారీ అంతస్తులు భవనాలు నిర్మిస్తూ ఉంటే ఎందుకు రెవెన్యూ అధికారులు నమ్మక నీరెత్తినట్టున్నారు? ఇన్ని వందల కోట్ల రూపాయల బకాయిలుంటే ఎందుకు కనీసం నోటీసులు ఇచ్చి వాళ్ళకి వందల కోట్ల రూపాయలు ఎందుకు వసూలు చేయలేకపోయారు? కేవలం విశాఖ రెవెన్యూ డివిజన్లో ఒక్క గాజువాక మండల రెవెన్యూ పరిధిలో 62 కోట్ల రూపాయలు నాలా బకాయిలు ఉన్నాయి. ఇది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చినటువంటి నివేదిక. ఇది ఒక పెందుర్తిలో 43 కోట్ల 77 లక్షల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క సంక్షేమ పథకాలు ప్రజలకు అందించాలని, ఒక పక్క అభివృద్ధి చేయాలని, అభివృద్ధి పథకాలను నడిపించాలని చెప్పి, రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉంటే, సాక్షాత్తు ఒక విశాఖలోని 700 కోట్ల రూపాయల నాలా బకాయిలు ఉన్నాయంటే ఎంత పెద్ద ఎత్తున రికవరీ లాస్కి ఇవ్వాలా, రెవెన్యూకి ఇవ్వాలి, లాస్ అండ్ ఇవ్వాలా? ఖచ్చితంగా ఈ డబ్బులు వైజాగ్లోనే 700 కోట్ల రూపాయలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు నాలా డబ్బులు బకాయి ఉంటుంది? వైసీపీ నేతలు ఈ నాలా పన్ను బకాయిదారుల దగ్గర నుంచి ఎన్ని కోట్ల రూపాయలు బొక్కేశారు? ఏదైతే ఈ నాలా పన్ను బకాయిదారులు ఉన్నారో ఇప్పటికీ కూడా రెవెన్యూ అధికారులు, విఎంఆర్డీ అధికారులు, జీవీఎంసీ అధికారులు మూకుమ్మడిగా వాళ్ళకు సంబంధించినటువంటి వెంచర్లో ఉన్నటువంటి మార్ట్గేజ్ ప్లాట్స్ కానీ, వాళ్ళకు సంబంధించిన భవనాల్లో ఉన్నటువంటి మార్ట్గేజ్డ్ ఫ్లాట్స్ కానీ ఇప్పటికే జప్తు చేయాలి. ఎందుకు జప్తు చేయడం లేదు? వాళ్ళు అక్కడ వెంచర్ వేసేసి అమాయక ప్రజలకు అమ్మేసి వేరే వెంచర్లు వేస్తే ఆ వెంచర్ మీదైనా సరే వీళ్ళు రెవెన్యూ రికవరీ యాక్ట్ని ఖచ్చితంగా అమలుపరచాలి కదా. అంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఈ నాలా ఎవరైతే కట్టాల్సినటువంటి నాలా దొంగలు ఉన్నారో, నాలా దొంగలు కూటమి నేతల దగ్గర చేరి కొంతమంది అధికారులను మభ్యపెట్టి వాళ్ళని ఇప్పటికీ కూడా ప్రలోభ పెట్టి
లక్షల రూపాయలు ముడుపులు చెల్లించుకొని నాలా నెగ్గొడదామని చెప్పి నాలా పన్ను నెగ్గొట్టి 700 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేటువంటి కార్యక్రమం చేపడుతున్నారు అనేటువంటి అనుమానాలు మాకున్నాయి.